Good evening, my dear friends. This is Subbarao sir, Senior Economy Faculty. సో మనం ఈ సెషన్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనే టాపిక్ గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో సిలబస్ ఏంటి, మెయిన్స్లో సిలబస్ ఏంటి, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనే టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, how it affects on our economy. So like developing economy. సో ఇండియా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏంటి, దీని యొక్క నెసెసిటీ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అనే అంశాల గురించి మనం ఈ సెషన్ ద్వారా తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. కెన్ బి క్లాసిఫైడ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ direct and indirect. Direct and indirect. Direct investments and foreign investments ni మనం direct investments and foreign direct investments and foreign institutional investments అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశంలో ఇంకొక దేశం, అంటే ఒక దేశంలోని కంపెనీ ఇంకొక దేశంలో ఉన్నటువంటి కంపెనీలపై డైరెక్ట్గా పెట్టుబడి పెడితే దాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇట్ ఈస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ ఇంటూ అనదర్ కంట్రీస్ కంపెనీస్, ఫ్యాక్టరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ బిజినెస్ హౌసెస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక దేశంలోని కంపెనీ ఒక దేశంలోని వ్యక్తులు మరొక దేశంలోని స్టాక్ మార్కెట్స్ మీద పెట్టే పెట్టుబడులు. స్టాక్ మార్కెట్స్ ఆర్ ఫినాన్షియల్ మార్కెట్స్ ఆర్ మనీ మార్కెట్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజెస్, వీటి మీద కానీ పెడితే దీన్ని మన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ కంట్రీ ఇంటూ అనదర్ కంట్రీస్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఫారిన్ స్టాక్ మార్కెట్స్ అండ్ మనీ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్. సో దిస్ ఈస్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. అయితే మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారం చూస్తే మనకి ఈ ఎఫ్డిఐస్ అనేవి మనకి ప్రిలిమ్స్లోను, అదేవిధంగా మెయిన్స్లోను, ఇంటర్వ్యూ పర్పస్లో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో ఎవ్రీ ఇయర్ సివిల్స్ ప్రిలిమ్స్లో మనం ఒక 2 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి. మెయిన్స్లో ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 questions ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మన జనరల్ స్టడీస్ పేపర్ 3. ఇంటర్వ్యూ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ FDI. సో కాబట్టి FDI అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. మరి FDIని రెండు రకాలుగా మనం అలౌ చేస్తాము దేశంలోకి. రెండు రకాల మార్గాలు, 2 ways. There are 2 ways allowed by FDIs into our domestic country, our country. One is automatic route. Second one is government route. ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక దేశం ఇంకో దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే గవర్నమెంట్ యొక్క అనుమతి అవసరం లేదు. నో గవర్నమెంట్ పర్మిషన్ టు ఇన్వెస్ట్ ఏ కంట్రీ ఇంటూ అనదర్ కంట్రీస్ కంపెనీస్. నో నీడ్ ఆఫ్ గవర్నమెంట్ అప్రూవల్ ఆఫ్ FDIs బై ఏ కంట్రీ ఇంటూ అనదర్ కంట్రీ. అంటే గవర్నమెంట్ యొక్క అవసరం లేదు. సో గవర్నమెంట్ రూట్లో ఏంటంటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ అప్రూవల్ ఈజ్ నీడెడ్. ఇక్కడ గవర్నమెంట్ అప్రూవల్ మనకి అవసరం. సో కాబట్టి ఇలా రెండు మార్గాల ద్వారా మనకి వస్తాయి. ఆటోమేటిక్ రూట్లో ఏంటంటే మ్యాక్సిమం మనం ఒక 100% వరకు ఆటోమేటిక్ రూట్లో మనం అలౌ చేస్తున్నాం. ఉదాహరణకి ఫుడ్ పార్క్స్ కానీ, అగ్రికల్చరల్లో ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ,
ఇలాంటి చాలా వాటిల్లో మనం 100% అలౌ చేస్తున్నాం. గవర్నమెంట్ రూట్‌లో ఏంటంటే మనకి 49-100, 74-100 ఇలా చేస్తారనమాట. గవర్నమెంట్ అనుమతి గవర్నమెంట్ సపోర్ట్ ఈస్ నీడెడ్ అనమాట ఇక్కడ మనకి. అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఈస్ నీడెడ్ ఫర్ గెట్టింగ్ ఎఫ్‌టీఐస్ ఇన్ దిస్ రూట్ అనమాట. సో, కాబట్టి ఎఫ్‌టీఐలు ఈ విధంగా వస్తాయి. మరి ఎఫ్‌టీఐల్లో ప్రెజెంట్ గాని మనం గాని చూస్తే ఎఫ్‌టీఐ రిపోర్ట్ ప్రకారం, యునైటెడ్ రిపోర్ట్ ప్రకారం గాని చూస్తే, యునైటెడ్ రిపోర్ట్ 2020 ప్రకారం గాని చూస్తే, యునైటెడ్ నేషన్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ యునైటెడ్. దీని రిపోర్ట్ ప్రకారం చూస్తే అమెరికా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ చైనా. మన భారతదేశం గాని చూస్తే అవర్ ప్లేస్ ఈజ్ 9th ఇన్ ఎఫ్‌డిఐస్. మనకి ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే 51% మనకొచ్చాయి. అందుకే మనం 9th ర్యాంక్‌లో ఉన్నాం. సో, అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎక్కువగా ఎఫ్‌టీఐలు ఆకర్షించడంలో. ఆఫ్టర్ అమెరికా చైనా ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. ఓకే. రైట్. సో, ఎఫ్‌టీఐలు అట్రాక్ట్ చేయటంలో మనం ప్రధానంగా ఏ రంగాలు ఎక్కువగా ఎఫ్‌టీఐలు చేస్తున్నాయి? ఎఫ్‌టీఐలు ఏ రంగంలోకి ఎక్కువగా మన దేశంలోకి ఎఫ్‌టీఐ ఇన్‌ఫ్లోస్ అనమాట. ఎఫ్‌టీఐ ఇన్‌ఫ్లోస్ అంటారు. సో, వాట్ ఆర్ ద మేజర్ ఇన్‌ఫ్లోస్ ఆఫ్ ఎఫ్‌టీఐ సెక్టర్స్? మేజర్ ఇన్‌ఫ్లోస్. అంటే మన దేశంలో ప్రధానంగా దేంట్లోకి వస్తున్నాయంటే సర్వీస్ సెక్టర్, ఐటీ సెక్టర్, తర్వాత కమ్యూనికేషన్స్ లాంటి రంగాల్లో హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఈ రంగాల్లో ఎక్కువగా ఎఫ్‌డిఐలు మన దేశంలోకి అలౌ చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఒక సర్వీస్ సెక్టర్ దగ్గర 31% తీసుకుంటుందన్నమాట. మొత్తంలో టోటల్‌లో ఒక సర్వీస్ సెక్టర్‌కే 31% వెళ్తుంది. సో, మరి ఎఫ్‌డిఐలు ఎక్కువగా అట్రాక్ట్ చేసే రాష్ట్రాలేంటి? స్టేట్స్ ఏంటి? వాట్ ఆర్ ద మేజర్ స్టేట్స్ గెట్టింగ్ ఎఫ్‌డిఐస్? మోర్ ఎఫ్‌డిఐస్ రిసీవ్డ్ స్టేట్స్. మనకి ఫస్ట్‌గా చూస్తే మహారాష్ట్ర ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మహారాష్ట్ర దాదాపు మొత్తం వచ్చే వాటిలో 31%, అప్రాక్సిమేట్లీ 30%, 31% goes to only Maharashtra. Because of Maharashtra is a economic capital and infrastructure development, industrial development is there, so that the foreign investors are attracting and they are interested to invest on Maharashtra only. After Maharashtra, Karnataka. After Karnataka, Tamil Nadu. ఈ 3 రాష్ట్రాలకు ఎక్కువగా ఎఫ్‌డిఐలు వస్తున్నాయి. యాజ్ ఫర్ దిస్ రిపోర్ట్, రీసెంట్ రిపోర్ట్. తర్వాత తెలంగాణ అయితే 8th ప్లేస్‌లో ఉంది. తెలంగాణ ప్లేస్ ఈజ్ 8th అండ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఈజ్ 9th ఇన్ దిస్ ఎఫ్‌డిఐస్. సో, కాబట్టి ఈ సెక్టర్‌లో, ఈ రంగాలకు, ఈ రాష్ట్రాల్లో ఈ విధంగా మనకి ఎఫ్‌డిఐలు వస్తాయి. మరి మనం గాని చూస్తే ఎఫ్‌డిఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎఫ్‌డిఐస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? Advantages first one is FDIs can provide more employment. మన దేశంలో ఉపాధి అవకాశాలు బాగా కల్పిస్తాయి. 2 ఎఫ్‌డిఐల వలన మన దేశంలో క్యాపిటల్ ఇన్‌ఫ్లో పెరుగుతుంది. క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన కల్పన అనేది పెరుగుతుంది. తర్వాత మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దేశంలో డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. సో, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రవాణా ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తుంది ఎఫ్‌డిఐస్ వల్ల. తర్వాత ఎఫ్‌డిఐస్ వల్ల ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇన్‌కమ్ కూడా పెరుగుతుంది. వివిధ రకాల పన్నులు, ట్యాక్స్‌ల వల్ల కూడా గవర్నమెంట్ ఇన్‌కమ్ పెరుగుతుంది. తర్వాత టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెక్నాలజికల్ డెవలప్మెంట్. టెక్నాలజీని కూడా మనం పొందవచ్చు అన్నమాట. వి గెట్ మోర్ టెక్నాలజీ. అదేవిధంగా
మనం ప్రధానంగా ఎఫ్టీఐ వలన మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి డిసడ్వాంటేజెస్ కని చూస్తే డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు మనం. డిసడ్వాంటేజెస్‌లో మనం ఫస్ట్ గాని చెప్పేదేంటంటే, ఎఫ్‌డీఎల్ వలన మన ఆహ్, ఇండియన్ కంపెనీలు మన ట్రెడిషనల్ కంపెనీస్ దెబ్బతింటాయి. ట్రెడిషనల్. తర్వాత రెండవదేంటంటే, మన హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేనేత పరిశ్రమలు దెబ్బతింటాయి. మూడవదంటే వి లూజ్ అవర్ సవర్నిటీ. ఫారిన్ కంపెనీలు మన దేశంలో ప్రవేశించి మన ఆర్థిక వ్యవస్థను ఆక్రమిస్తాయి. దీన్ని ఎకనామిక్ ఇంపీరియలిజం అంటారు. ఎకనామిక్ ఇంపీరియలిజానికి దారితీస్తుంది. తర్వాత పొలిటికల్ ఇంపీరియలిజానికి దారితీస్తుంది. అందువలన ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఎఫ్‌డీఐలు మనం గాని చూస్తే ఎఫ్‌టీఐలు బెస్టా? ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బెస్టా అంటే ఎఫ్‌టీఐలు బెస్ట్. సో, మనలాంటి దేశాలకు ఎఫ్‌డీఐలే అవసరం. దీనివల్ల ఉపాధి దొరుకుతుంది. మనకి క్యాపిటల్ వస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇవన్నీ టెక్నాలజీ ఇంపోర్ట్ అవుతుంది. టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన దేశంలో ఎఫ్‌డీఐల కన్నా కూడా ఎఫ్ఐఐలు ఎక్కువగా ఉన్నాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ అని కూడా అంటారు. దీన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కాబట్టి మనం ఎఫ్‌డీఐల మీద మనకి ప్రిలిమ్స్‌లోను ఏ రంగానికి, ఏ సెక్టర్ రిసీవింగ్ మోర్ ఎఫ్‌డీఐస్ అని, ఏ స్టేట్ గెట్స్ మోర్ ఎఫ్‌డీఐస్ అని, ఇండియాస్ ప్లేస్ ఏంటని, వరల్డ్ టాప్‌లో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే ద మీనింగ్ ఏంటి ఎఫ్‌డీఐ? ఎందుకంటే మీరు ఎకానమీలో ద నంబర్ ఆఫ్ బుక్స్ చదివినా గానీ మీకు ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత క్లియర్‌గా బేసిక్స్ ఉండవు. సో, కాబట్టి ఈ బేసిక్స్ మీద మీకు బాగా కమాండ్ గాని ఉంటే, మీరు ఎన్‌సీఈఆర్‌టీ చదివినా, ఏదైనా స్టాండర్డ్ బుక్స్ చదివినా, యూ కెన్ ఈజీలీ గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ఎకానమీ. So without economy, we cannot imagine our selection of service. So if you want to crack the civil services, you must sound knowledge on economic affairs of India. That means the economy of India. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ టాపిక్‌లో ఎఫ్‌డీఐ మెయిన్స్‌లో కూడా అడుగుతారు. ఎఫ్‌డీఐ అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అప్రాక్సిమేట్‌లీ గాని మనం గాని చూసినట్లయితే బై 2020 డిసెంబర్ నాటికి 2020 డిసెంబర్ నాటికి గాని చూసినట్లయితే మనకి సుమారుగా ఒక $49,999 బిలియన్ డాలర్స్ మనకి ఎఫ్‌డీఐలో ఆల్మోస్ట్ ఆల్ $50,000 బిలియన్ మనం ఇండియాలోకి రావటం జరిగింది. ఓకే. అందుకే మనకి ఈ బడ్జెట్‌లో మన వాళ్ళు $75,000 దగ్గర $75,000ని మనం రీచ్ అవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ తన యొక్క నీతి ఆయోగ్ విజన్‌లో కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో, కాబట్టి ఎఫ్‌డీఐ మీద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు దాని అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అనేవి మనం డీటెయిల్‌గా రాయాలి. తర్వాత మనకు యూ షుడ్ గివ్ సమ్ మెజర్స్, సమ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫ్‌డీఐస్ బికాస్ అవర్ ర్యాంక్ ఈస్ 9th ఇన్ ది వరల్డ్. So we have to enhance our rank. So sometimes you can give the suggestions for this rise of FDIs into the country. So దీనికి ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చేటటువంటి లిబరలైజ్ పాలసీస్ హెల్ప్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎఫ్డిఐస్ ఇంటూ ది కంట్రీ అని చెప్పి మనం ఇలా డీటెయిల్గా మనం రాయాలి. ఎఫ్డిఐలు అనేవి ఆర్థిక వ్యవస్థకు ఎటు చూసినప్పటికి కూడా చాలా మేలు కలిగిస్తాయని చెప్పి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా ఈ ఫ్రీ వీడియోలు కావాలంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనే యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ మీకు ఇప్పుడు డిస్ప్లే మీద కనిపిస్తున్న యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మా క్లాసెస్, కొన్ని ఫ్రీ కోర్సెస్ క్లాసెస్ కూడా కొన్ని వినొచ్చు. ఇంకా మా ఫీ విషయాలు, మా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో కాబట్టి ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.